నూతన కాశ్మీర్ ఏంది అని అంటే అది ఇప్పుడు బెంగాల్ అయిపోయింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? మళ్ళీ మన బీజేపీ ఉన్నప్పుడు జరుగుతుంది సెంటర్లో. క్లియర్ కట్గా క్లారిటీతో మాట్లాడుతున్నా. మళ్ళీ పీక్ కట్టలు కట్టడానికి మిమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్లో మేము అందరం ఎన్నుకున్నామా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకంటే సందేశ్ ఖలీలో కూడా జరుగుతూ మీరు ఏం చేసిరు అని అంటున్నారు. అదేదో ప్రతిసారి సిద్ధాంతమే ఎలక్షన్లు గెలుస్తాయని అంటే అట్లా కుదరదు. ఇలా బెంగాల్ పరిస్థితి ఏడదాకా వచ్చేసింది అని అంటే మీ తోలు తీసి మేము చెప్పులు కుట్టుకుంటాం, చెమడ అవుతారు దింగే తుమారే అని చెప్పి డైలాగులు కూడా వెనకటికి వచ్చినాయి. మనం ఏం చేస్తున్నాము అని అంటే భజన చేస్తున్నాం. మన ప్రభుత్వాలది, మనం ఆదర్శ మూర్తులది. గిరీష్, ఈ మధ్య నువ్వు లగాతారు 3 రోజుల నుంచి నువ్వు డైరెక్ట్ బ్యాక్ ఫుట్లో పెడుతున్నావు బీజేపీని అంటే నేను బ్యాక్ ఫుట్లో పెడతలేను. నేను హిందుత్వాన్ని ఫ్రంట్ ఫుట్లో ఆడుతున్నా. వాళ్లకు పవర్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు అని అన్నప్పుడు మళ్ళీ మనోళ్ళకు పవర్ వచ్చినప్పుడు పీక్ కట్టలు కడుతున్నారు అనేది నా ప్రశ్న. నా హిందువులను సురక్షితంగా ఉంచుర్రి అని చెప్పి చెప్తున్నా. ఇది వ్యతిరేకత ఏడవుతుంది బ్రదర్. నేను ఉన్నంత మట్టుకే చల్లగా ఉన్నారు. అగర్ నేను ఇడికేం జరిగితే పరిస్థితి ఏముంటుంది తెలుసా? బెంగాల్ది ఏమవుతుందో తెలుసా మీ అందరిది అని చెప్పి ఇంత కులే ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఈ రకంగా మాట్లాడుతుంటే మనం ఈడ చెప్పనించికి ఛాతి ఆడికేని ఈ గీడిని ఆ కారిడోర్లు ఈ కారిడోర్లు ఇవన్నీ మనం డిమ్కా మాటలు మాట్లాడుతున్నాం చూడు. ఎవరికి వస్తుంది అని అడుగుతున్నాను నేను.